నవంబర్ 14వ తేదీ చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని కూడా చిన్నపిల్లలు మొత్తం కూడా సంబంధించిన వారికి ఇష్టమైన అంబిషన్స్ సంబంధించిన ఆ డ్రెస్సును తీసుకోవడానికి కూడా ఆ కాస్ట్యూమ్ షాప్స్కు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. కాస్ట్యూమ్ షాప్స్ మీద పూర్తిగా కూడా ఎవరైతే చిన్నపిల్లలతో కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఆ ఈవెంట్ సంబంధించి ఎవరైతే అంబిషన్స్ ఉంటాయో ఆ పెద్దయిన తర్వాత వాళ్ళు కావాల్సిన డాక్టర్ కావాలన్నా, అదేవిధంగా కలెక్టర్ కావాలన్నా, ఎస్పీ కావాలన్నా, తదితర అంబిషన్స్ ఏవైతే అంబిషన్స్ ఉంటాయో ఆ అంబిషన్స్కు అనుగుణంగానే వాళ్ళు కూడా ఈరోజు ఆ డ్రెస్సులను తీసుకొని కూడా చేస్తున్నారు. చాలా వరకు కూడా మిలిటరీ, పోలీసు దానికి సంబంధించిన వారు కూడా వస్తున్న పరిస్థితి. చాలా మంది కూడా డాక్టర్స్ తదితర కావాలన్న ఉద్దేశంతో కూడా వారందరూ కూడా చేస్తున్నారు. చాలా వరకు కూడా ఇక్కడ మొత్తం మనం చూస్తున్నాం కాస్ట్యూమ్ షాప్స్ మొత్తం కూడా ఆ చిన్న పిల్లలతో కూడా మొత్తం కూడా రద్దీగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. రేపు ఉదయం ఉంది కాబట్టి దీనికి అనుగుణంగా చేస్తున్నాం. చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్తున్నాను, ఏం పేరు నీ పేరు? దీక్షిత్. ఏం డ్రెస్ తీసుకుందామని వచ్చావు? ఆర్మీకి వెళ్తావా? పెద్ద అంబిషన్ ఆర్మీ అవుతావా? ఏ స్కూల్? చెప్పినానా ఏంటి, ఏం డ్రెస్ తీసుకుంటున్నావు? ఝాన్సీ లక్ష్మీబాయి లాగా దొరికిందా మరి డ్రెస్? నీకు దొరికిందా? దొరికిందా? ఏం పేరు నీ పేరు? ఏ స్కూల్? చెప్పినానా ఏంటి, నువ్వు ఏ డ్రెస్ తీసుకుంటున్నావు? బటర్ఫ్లై. డ్రెస్ ఉందా? ఎట్లా అనిపిస్తుంది మరి రేపు డ్రెస్ వేసుకున్నాను? ఎట్లా ఫీలింగ్ ఎలా ఉంది? హ్యాపీగా ఉంది. పిల్లలు వాళ్ళకి సంబంధించిన అంబిషన్స్ చెప్పినానా ఏంటి, నీ పేరు? హరిచరణ్. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఏ స్కూల్? ఏకలవ్య ప్రైమరీ స్కూల్. ఏంటి నీ అంబిషన్ ఏంటి? ఛత్రపతి శివాజీ. ఇష్టమా? రైట్. దీనికి సంబంధించి కూడా ఎవరైతే కాస్ట్యూమ్ సంబంధించిన వారు కూడా మొత్తం కూడా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు ఒకటే చెప్తున్నారు, మాకు అంబిషన్స్ ఉన్నాయి, అంబిషన్స్ ప్రకారమే మేము ఆ డ్రెస్సులు తీసుకోవడానికి కూడా వస్తున్నామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా చాలా రద్దీగా ఉన్న పరిస్థితి. నల్గొండ పట్టణంలోనే చాలా వరకు కాస్ట్యూమ్స్ చాలా బిజీగా ఉన్న పరిస్థితి ఉంది. ఒకటే ఉంది కాబట్టి చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చాలా వరకు కూడా వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కాస్ట్యూమ్స్ సంబంధించి కూడా ఉన్నాయో అవన్నీ కూడా కాస్ట్యూమ్స్ చేస్తున్నారు. చెప్పురానా ఏంటి, ఏ డ్రెస్ వేస్తున్నావు? పోలీసా? ఏం పేరు నీ పేరు? ఏం డ్రెస్ వేసుకుంటున్నావు? చూస్తున్నారు కొంతమంది నిర్వాహకులు. ఒక్క నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా ఫర్దర్ డిస్టర్బెన్స్ ఎట్లా ఉందన్న మొత్తం? నల్గొండలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్స్ సహకారంతో మా కాస్ట్యూమ్ షాప్ ముందుకెళ్తుంది. సో కాకపోతే అన్ని స్కూల్స్ ఒకేసారి ఒకే రోజు ప్రోగ్రామ్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సార్ మనం చాలా సంవత్సరాలు చూస్తున్నాం, మొత్తం నల్గొండ పట్టణంలో కూడా ఫేమస్ షాప్ మీది. చాలా వరకు కూడా అదే 26 జనవరికి కానీ ఆ మిగతా ప్రాంతాల్లో ఏ కల్చర్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఇక్కడికే వస్తుంటారు. ఎట్లా ఉంది జనాల స్పందన ఏ విధంగా వస్తుంది షాప్ మీద? 90% కస్టమర్స్ నమ్మకంతో వస్తారు సార్. ఏదైనా దొరుకుతుంది అనే నమ్మకంతో మా వద్దకు వస్తారు. 90% మేము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం కాబట్టి ఇన్ని రోజులు మార్కెట్లో సక్సెస్గా ఉన్నామని అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల క్రితం ఈ పెట్టారు సార్? 2012లో పెట్టామండి. ఎట్లా వచ్చింది సార్ ఈ ఆలోచన? ఏ విధంగా వచ్చింది కాస్ట్యూమ్స్ పెట్టాలి అని? అంటే నేను స్కూల్లో టీచింగ్ చేసేవాడిని, కల్చరల్ చేపిస్తుంటాం కాబట్టి నల్గొండలో ఇది ఒకటి లేదు కాబట్టి మిగతా కాంపిటీషన్ లేని బిజినెస్ అవుతుంది అనే ఆలోచనతోటి ఈ రంగం వైపు రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మీరు పెట్టినప్పుడు? హ్యాపీగానే ఉన్నానండి, హ్యాపీగా ఉన్నాను. ఓకే సార్. వచ్చిన కస్టమర్ల నుంచి రిస్క్ ఎక్కువగా ఉంటుంది, అయినప్పటికీ కూడా కస్టమర్స్ పిల్లల సాటిస్ఫాక్షన్ కోసం భరిస్తూ ముందుకెళ్తున్నాం. ఓన్లీ నల్గొండ పట్టణంలో కూడా ఎక్కువైతే షాప్ ఉందని తెలుసు. మొత్తం కూడా నల్గొండ నుంచే కాకుండా వేరే చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన మండలంలో వాళ్ళు కూడా ఎవరైనా వస్తుంటారు సార్? వస్తారు సార్, మనకు హాలియా నుంచి వస్తారు, మిర్యాలగూడ, దేవరకొండ, కట్టంగూరు, నార్కట్పల్లి, చిట్యాల, మునుగోడు ఇవన్నీ ప్లేసెస్ నుంచి వస్తుంటారు. సో దీనికి సౌలభ్యంగా మిర్యాలగూడ, సూర్యాపేటలో కూడా మా బ్రాంచెస్ పెట్టామండి. ఓకే. మొత్తం కూడా మీరు టీచర్ నుంచి కూడా వచ్చిన పరిస్థితి ఉన్నదని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎంతమంది ఎంప్లాయీస్ మీ దగ్గర పనిచేస్తుంటారు సార్? వాళ్ళందరికీ అంటే ఈ సీజన్ టైంలో స్పెషల్గా మనం అపాయింట్మెంట్ చేసుకుంటాం సార్. ఒక 1 వీక్ కోసము 10 మెంబర్స్ కష్టపడుతుంటాం. వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తున్నాం పరిస్థితి? అవును సార్, 10 మెంబర్స్కి ఉపాధి కల్పిస్తుంటాం. ఈ వారం రోజులు మాకు ఉపాధి దొరుకుతుంది. సార్ మీరు టీచర్ లాగానే అలానే ఉండకుండా ఎందుకు ఇట్లా రావాల్సి వచ్చింది? అంటే అక్కడ ఆర్థికంగా మనకు శాలరీ బేస్లు తక్కువగా ఉంటుంటుంది కాబట్టి మనం ఫైనాన్షియల్గా నిలదొక్కోవాలనే ఉద్దేశంతో బిజినెస్ వైపు ఆలోచన చేశాము. ఆ బిజినెస్లలో ఏది చేయాలి అనే ఆలోచనలో దీనివైపు మొగ్గు చూపాను అన్నట్టు. మిగతా పెళ్లి సీజన్స్ వస్తే పెళ్లి సీజన్లో కూడా కాటన్ స్టిచ్ కూడా మీద ఆర్ఎస్ సంబంధించి కూడా ఉంటుంది అని చెప్తుంటారు. అక్కడ నుంచి పెళ్లికి సంబంధించిన ఎట్లాంటి స్పందన వస్తుంది? మ్యారేజ్ ఈవెంట్స్ కూడా చేస్తాం సార్ మేము. శారీ ఫంక్షన్, మ్యారేజ్ ఈవెంట్స్, బర్త్డే ఈవెంట్స్ కూడా చేస్తాము. నల్గొండలో
వెల్ సెటిల్డ్ సార్, అంటే అందరికీ నోటెడ్ మా యొక్క ఈవెంట్ సంస్థ అనేది. కాకపోతే ఇప్పుడు పుట్టగొడుగులాగా చాలా ఈవెంట్స్ పుట్టుకొచ్చాయి కాబట్టి అందరికీ బిజీ ఉన్న రోజు అయితే మేము కూడా అందరితో పాటు వర్క్ చేస్తున్నాం. అందరూ ఒక వ్యక్తి ఓన్లీ మీది మాత్రం చాలా మనం చూస్తున్నాం, చాలాసేపు నిన్న నుంచి కూడా చూస్తున్న పరిస్థితి, చాలా బిజీగా ఉన్న పరిస్థితి. నమ్మకం సార్, అది స్కూల్స్ వాళ్ళందరూ కూడా కరెస్పాండెంట్స్ కూడా ఇక్కడ సోమశేఖర్ దగ్గరికి పంపిస్తే మ్యాక్సిమం పిల్లలకు కాస్ట్యూమ్స్ దొరుకుతాయి అనే నమ్మకంతో వస్తుంటారు. ఇక ప్రతి ఇయర్ కొత్త పేరెంట్స్ కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం తెలవక లేట్గా వస్తుంటారు. రెగ్యులర్గా ఇంతకుముందు వచ్చిన పేరెంట్స్ అయితేనేమో ముందుగా వచ్చి డ్రెస్సెస్ తీసుకుంటుంటారు. రైట్ సార్, మీ యొక్క షాపు కూడా దినదిన అభివృద్ధి కావాలని కూడా కోరుకుందాం. మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కూడా ఆ చారకు సంబంధించిన వారు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఏంటి దేని తీసుకొని శివుడు అల్లుడు దొరకలే, ఇబ్బంది అవుతుంది చాలా మంది వచ్చారు ఒకేసారి వచ్చేసరికి. మేడం చెప్పండి, ఏంటి ఏం డ్రెస్ తీసుకోవడానికి? ఎవరు బాబా? బాబు సార్, ఏం డ్రెస్ కావాలంట? మరి పోలీస్ డ్రెస్ కావాలంట. పోలీసే కావాలని ఏడుస్తుంటూ దొరకట్లేదు. దొరికింది ఒకటి, బాబుకి దొరికింది. చాలా వరకు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మా పాపకి మదర్ తెరిసా డ్రెస్ కావాలి సార్, ఉంది అని చెప్తున్నారు. మొత్తం కూడా విద్యార్థులతో కూడా మొత్తం కూడా చాలా వరకు కూడా కిటకిలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొంతమంది చిన్నారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏ డ్రెస్ తీసుకుంటున్నారు, ఎట్లా ఉన్నదని తెలుసుకుందాం. చెప్పినా ఏంటి, ఏం పేరు నీ పేరు? సాయిరుద్ర. ఏ స్కూల్? ఎంవిఆర్ స్కూల్. ఏం డ్రెస్ తీసుకుంటావు? స్పేస్ మ్యాన్. అంబిషన్ ఏంటి? నీ అంబిషన్ ఏంటి? ఏం కావాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? స్పేస్ మ్యాన్, క్రికెటర్. మరి క్రికెట్ డ్రెస్ తీసుకోవచ్చు కదా? నా క్రికెటర్ డ్రెస్ ఇష్టం కాదు అంతా. అవునా? స్పేస్ మ్యాన్ డ్రెస్ వేసుకుంటా. పేరెంట్స్ కూడా ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి ఎవరు పాప ఎవరి కొరకు వచ్చారండి? మా బాబు అండి. ఏం డ్రెస్ తీసుకుంటున్నారు? భగత్ సింగ్. ఫ్యూచర్ లో ఏమో ఆయనకు అది ఇంట్రెస్ట్ ఉంది, చాలా అడవుడిగా ఉంది. గెటప్స్ కోసం పిల్లలందరూ వచ్చారు, ఫ్రీ అయితే చూడాలి. ఇక మొత్తం కూడా సందడి వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే రేపు చిల్డ్రన్స్ డే కాబట్టి చిల్డ్రన్స్ డే కూడా ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో వాళ్ళ అంబిషన్ ప్రకారం కూడా ఆ డ్రెస్సులు కొనుగోలు చేయడానికి తీసుకోవడానికి కూడా ఆ కాస్ట్యూమ్ సెంటర్కి వచ్చిన పరిస్థితి ఉంది. కొంతమంది మాత్రం నిరాశ చెందుతున్న పరిస్థితి ఉంది. అంటే అనుకున్న డ్రెస్సులు ఇక్కడ లేకపోవడంతో కొద్దిగా ఇబ్బంది అవుతుందని కూడా వారు చెప్తున్నారు. ఎవరైతే వ్యాపార నిర్వాహకులు ఉన్నారో వారు కూడా ఒకటే చెప్తున్నారు, మేము తీసుకొచ్చిన డ్రెస్సులు ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అట్లాంటి సమస్య రాకుండా చూసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నవంబర్ 14వ తారీఖు చిల్డ్రన్స్ డే సందర్భంగా కూడా ఆ కాస్ట్యూమ్ సెంటర్స్ పైన ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.